ప్రతి కులవాడికి మీలాంటి శ్రీమంతుల పరిచయం అవసరం. వీడు చిన్నప్పుడు ఇంటింతలు ఎత్తకుండా బడికి పోతూ వస్తుంటే ఈ ప్రహ్లాదుడు ఏం బాగుపడతాడు అనుకునేవాడు. కానీ పెద్దలంతా వాడు గ్యారంటీగా పైకొస్తాడని చెప్పేవాళ్ళు. అయినా ఈ అభ్యర్థుల మీద నాకుండే అనుమానం ఉండేది. ఏదో మీ అందరి ఆశీస్సులు ఫలించాయి. సిరి సంపదలకు నిలైనటువంటి అమెరికాకు వెళ్ళాడు, MBA పాస్ అయ్యాడు. అది కాదు నా పాయింట్. బుద్ధిగా తిరిగి వచ్చాడే. మళ్ళా మీరంతా ఆశీర్వదిస్తే వీడికి ఒక బుద్ధిపడ్డ తగిలించాలనుకుంటున్నాను. వీరు రంగమన్నారు గారు, లక్షాధికారి, ఐరన్ ఓర్ వ్యాపారం. వాళ్ళ అమ్మాయి ఇనపసరు, దాని పేరు కనకం. వీరు ఉప్పు శేషగిరిరావు గారు, జీవితం అట్టడి నుంచి పైకి వచ్చారు. ఎన్నో లక్షలు సంపాదించారు. కానీ ఎన్ని లక్షలు మనం అడగకూడదు, ఎందుకంటే CBI వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి మిస్ భాగ్యరేఖ, చదువు లేకపోతే మాత్రమే. వీరు లాయర్ శ్రీనివాసరావు గారు, అబద్ధాన్ని నిజంగానూ నిజాన్ని అబద్ధంగానూ నిరూపించగల సమర్థులు. వాళ్ళ అమ్మాయి కాస్త కురిపైన లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం రెండూ ఉన్నాయి. పేరు కోకిల MA. వీరు పామర్తి వాసుదేవరావు గారు, 3 దఫాలు వరుసగా ఎమ్మెల్యేగా వచ్చారు. వారు ఎంత సంపాదించారో మనం అడగకూడదు, వారు చెప్పకూడదు. వాళ్ళ అమ్మాయి. నేను ఇంత ఉపన్యాసం చెబుతూ ఉంటే వీడు దుగ్గు చూస్తాడేంటది? ఎందుకు అది చూస్తా? ఎంతపోయింది ఇంట్లో కాదు, మీ హృదయంలో. ఇంట్లో ప్రేమ జ్యోతి వెలుగుతున్న మా అయ్యగారి కంటికి కనపడదు. శంకర్, ఇది సత్యజ్యోతి, ఇది ప్రేమ జ్యోతి. ఏమిటో మీ గొడవ? మా నాన్నగారికి ప్రేమ అంటే ఏమిటో తెలిసినేమో అడగండి. సొంత కొడుకుతో ఒక్క రోజైనా ఆప్యాయంగా మాట్లాడారేమో అడగండి. శంకర్, ఏమిటిదంతా? నాగేశ్వరం ముందు అవమానం చేస్తున్నారు. అవమానం చేయడం కాదు, చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మీలో ఒక ప్రేమ జ్యోతిని ప్రకాశింపజేసి ఆ జ్యోతితో వేలాది జ్యోతులను వెలిగించి ఈ హృదయాన్ని ఒక అమరజ్యోతిగా ప్రకాశం మా కోరిక. తమతో మా జ్యోతిర్గమయా, తమతో మా జ్యోతిర్గమయా, తమతో మా జ్యోతిర్గమయా. లేడీస్ అండ్ జెంట్లుమెన్, మీరు ఇవాళ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. కానీ ఈ స్వయంవరానికి ముందే వధువు నిర్ణయం జరిగిపోయింది. ఒకప్పుడు ఆమె కూడా కలబారిపోయింది. కానీ కర్మవశాన పేదలైంది. అంచేతనే మా నాన్నగారి దృష్టిలో నేను పెళ్లి చేసుకోవడానికి అనర్హురాలైంది. రేపు మీరైనా అంతే. నిజం చెప్తున్నాను, నేను ఆ పిల్లని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటాను. నాకు పిల్లనివ్వాలన్న పేరాస్తో మీరంతా వచ్చి ఉంటే దయచేసి శీఘ్రం వెళ్ళిరండి. కామరాజు గారు, ఏంటండి ఈ నాటకం? మా పిల్ల కొంత పోయాలనుకున్నారా? ఇన్ని దీపాలు కనీసం ఒక్క దీపైనా నాన్నగారి హృదయాన్ని వెలిగించా. అదండి సార్, వదిలే. ఇప్పుడు అతను ఏం తప్పు చేశాడని అతని మీద అనవసరంగా చేసుకుంటున్నారు. నిజం చెప్పాయన. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి సార్. మీసాలు వచ్చిన తర్వాత కొడుకుని మిత్రులాగా చూసుకోవాలి సార్. ఒరే శంకర్, నువ్వు కార్ డ్రైవర్ కాదురా, స్క్రూ డ్రైవర్వి. నా కొడుకు స్క్రూ ఇచ్చి తండ్రి కొడుకు విరోధం తీసుకొచ్చావు. అదిగా సార్ నాకు చెప్పిన ధైర్యం వచ్చినా నీకు? నువ్వు
ఆ డ్రైవర్ పెట్టే ముష్టి మెతుకులు దీన్ని పలుకుతున్నాడే వాడి కూతురు చేసుకొని చావు వెళ్ళు. పోతున్నాను. నీలాంటి వాడి తండ్రి అని చెప్పుకుని బ్రతకడం కంటే చావడమే నయం. బాబు మోహన్, మోహన్, నడవలే. ఏమండి ఏమండి, మోహన్ వెళ్ళిపోతున్నాడు. వాడిని పిలవండి. నా బిడ్డ నాకు దూరం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు కూడా అటు పట్టుకో. ఆగు. కనికరించి పనిపించినందుకు, కన్న బిడ్డలా చూసుకున్నందుకు నా భర్త మీద చేసుకుంటావా? అవునమ్మా, కన్నబిడ్డలాగా చూసుకున్నావు కాబట్టి నరకం లాంటి ఈ ఇంటిని స్వర్గం చేయాలని, అయ్యగారికి బుద్ధి తెప్పించాలని ఎన్నాళ్ళు నా కోపతాపాలని అంచుకున్నాను. చావు దెబ్బలు తిన్నాను. లేకపోతే ఈ చెయ్యి ఏనాడో ఆయనకి బుద్ధి చెప్పుండేది. అమ్మా, ఇవన్నీ ఎందుకోసం, ఎవరి కోసం సహించారో నీకు తెలుసుమ్మా. నీకోసం అమ్మా, నీకోసం. నా మీద ఎవరు జాలి చూపించక్కర్లేదు. తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో. వెళతానమ్మా, వెళతాను. కన్నబిడ్డని పంపించారు, ఇక పరాయి బిడ్డ నేనండి. మీరు కాదనుకున్నా నాకు తల్లి మాత్రం మీరేనమ్మా. ఈ ఒక్క మాట మీరు గుర్తుంచుకుంటే నాకు అంతే చాలమ్మా, అంతే చాలు. సార్, నేనే గనక మోహన్ అయితే మీ కథ వేరుగా ఉండేది. ఏ మహాలక్ష్మి అయితే ఇన్నాళ్ళు మీ ప్రాణాలు కాపాడిందో, ఇప్పుడు ఆ మహాలక్ష్మి మీరు కాల్తో తన్నారు. మళ్ళీ ఆ లక్ష్మి మిమ్మల్ని కాపాడింది. లేకపోతే వస్తా. నడవలే. తీసుకురా. తొందరపడ్డావు మోహన్. నువ్వు ఇల్లు విడిచి రావడం చాలా పొరపాటు. లక్ష్మికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక మార్గం లేదు మావయ్య. అందుకని ఇంట్లో కలతలు పెట్టి కన్న తల్లి మనసు నొప్పిస్తావా? ఆమెతో కన్నీరు పెట్టిస్తావా? లక్ష్మిది మాత్రం కన్నీరు కదా మావయ్య. ఓయ్యో, వాళ్ళకి ఆ బుల్ల మన కాపురాన్ని కంపే కంటే ఆ బుల్లాన్ని ఈడే ఉంచుకుంటే ఇష్టమైతే ధనవంతులు పేదవారిని చేరదీయొచ్చు, ఆదరించవచ్చు. కానీ ఆశపడి పేదవాడు ధనవంతుని ఆశ్రయిస్తే రామచిలుక రాబందు నోటికి చిక్కినట్టే అని చరిత్ర చాటుతుంది నాయన. చరిత్రను తారుమారు చేస్తాడు మా మోహన్ బాబు. అతను మనిషి, తండ్రిలాగా మృగం కాదు. ఏమైనా సరే, నా బిడ్డ జీవితం నాశనమైపోయినా సరే ఆ కుటుంబం మాత్రం చిన్నాభిన్నం కావటానికి వీల్లేదు. మోహన్, దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళి మా బిడ్డను వశపరుచుకుని మాకు వ్యతిరేకుడిని చేశాడన్న అపకీర్తికి నన్ను గురి చేయకు నాయన. సరే మావయ్య, మా పెళ్లికి అందరూ ఒప్పుకున్న తర్వాతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మోహన్, గౌరీ, శంకర్ వస్తాడు, మరి మోహన్ వస్తాడో రాడో? ఊరుకుంటే ఎడగొస్తాడు. ఆవురావురంటూ వస్తాడు. మన మీద కోపంతో ఏ పార్కులోనైనా కూర్చుని ఉంటారు, చూసొద్దామా? తప్పదుగా, ఇట దాన్ని నమ్ముకున్నందుకు అనుభవించాలి. ఆ లారీ కనపండి, నా తలాక లారీ 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 ఏడుకోలు పడ్డామే. కొడు కుమ్మర అక్కర్లేదా? ఇంటికి వెళ్తాం పదా. మోహన్, ఇంటికి పోదాం పద. అయ్యో, అటు మూతి ముడుచు కూర్చుంటావే, అలిగేవా? నా మీద కోపమా? చెక్కులు చూస్తావేంటి? నా మొక్క చూడమంటుంటా. ఇటు చూడు మోహన్. అయ్యా, నా మొక్క చూడమంటే నాలుగు చెప్పులు చూస్తావు తలెత్త. ఇదేం బాగోలే. నేనేమైనా తప్పులు చేస్తే నా చెప్పులు వాయిగొట్టు నన్ను పెట్టు చంపే. అంతేగాని ఇంటికి వెళ్దాం పద. నా మాట విను మోహన్, ఇంటికి పోదాంరా. నేనేమైనా నన్ను క్షమించు. నేనెందుకు రావాలి? నన్ను పెళ్ళాట నీకు ఇష్టం లేకపోయిన తర్వాత అక్కడ నాకేం పని? అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ పట్టాలి సంబంధం. అయినా నీ ఇంటికి నేను ఎందుకు రావాలి అని? నేనారు పడా. ఏయ్, ఆ మాట అంటానికి నీకు ఎవరంట వచ్చింది? ఇదిగో, నువ్వు ఇంటికి రాకపోయావా? ఇక్కడే నీ కాళ్ళ దగ్గరే నా తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను. ఇదిగో మోహన్, నువ్వు ఇంటికి రాకపోతే నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను. రాక తప్పదంటారా? తప్పదు. అయితే నేను చెప్పినట్టు వింటావా? తప్పు. స్వప్న గౌరీ, తప్పమంటుంటే
చెప్పలేనమ్మా చెప్పక ముందే ఆ చిలిపితనం తెలిసిందే నీ చెంప ఎరుపు చెప్పింది ఓ ఆ చెంప ఎరుపు చెప్పిందే చీరతోనే నీ మనసును చుట్టుకుపోయాడే అయ్యయ్యో చుట్టుకుపోయాడే వెచ్చవచ్చని ముద్దులిచ్చి వెళ్ళొస్తానన్నాడే చెప్పలేనమ్మా ఆ చిన్నవాణ్ణి చిలిపితనం చెప్పలేనమ్మా ఆ చిన్నవాణ్ణి చిలిపితనం చెప్పలేనమ్మా వాళ్ళ చిన్నవాణ్ణి చురుకుదనం అబ్బాయి వెళ్ళి 3 రోజులైంది. ఏమయ్యాడో ఏమిటో ఏమి పట్టించుకోరు మీరు. చచ్చాడు కూతుని ఏడు. అబ్బబ్బా ఏమిటండి ఆ మాటలు? మీరు తండ్రేనా? ఆ విషయంలో నీకేమైనా అనుమానమా? ఏమండి, లేకపోతే నన్ను వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటావా? అది కాదండి, మీ కొడుకు దిక్కులేని వాళ్ళ బజార్ల బట్టి తిరుగుతుంటే అది మీకు పరువా వాడికి పరువా? ఆలోచించండి. అనుకునే కరెక్ట్. వాడు కావాలని పని కట్టుకొని నా స్నేహితులందరి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కావరాజు కొడుకును కాస్త పైసలు వేయండి అని చెప్పి చిప్పదాపుతాడు, నా పరువు తీస్తాడు. నా 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 జరగడానికి వీల్లేదు. దీనికి అంతటికీ కారణం ఆ ముసలోడు వాడి కూతురు. ఓ కామరాజా, రానాయన లోపలికి. ఒకరు నా దగ్గరికి రావాల్సిందే కానీ నేను ఒకరి దగ్గరికి వెళ్ళే అలవాట్లు లేదు. ఆయన ఇక్కడి దాకా రప్పించావు, నువ్వేరా? ఆడపిల్లల దుకాణం పెట్టావా? బతకడానికి వేరే దారి ఏం దొరకలేదా? అవునులే, ఈ వయసులో అంతకంటే నువ్వు ఇంకేం చేయగలవు గనక. కామరాజు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకునే. లారీ అంటే ఏంటో అనుకుంటున్నా, పెద్ద పెద్ద సూదులు చెప్తుంటాడు. ఎందుకు మీ స్కూల్ అన్ని తల ఊరుగా నీ బోడే. నేను ఒక మాట చెప్తాను, వింటావా బాబు?
ఎంతో అక్కసితో కామరాజును చంపేస్తారని వెళ్ళాం, కానీ చంపలేకపోయాం. తిరిగి వచ్చేశాం. అవునా? ఎందుకు? వాడి ముఖం చూసాం కాదు, అన్నపూర్ణమ్మను చూసి. అంతేనా? తండ్రిని కాదనుకున్నావు, తల్లిని అవుననుకున్నావు. పిచ్చివాళ్ళ, ఆ ఇంటి నువ్వు పెద్ద కొడుకు. ఆ ఇంటి పరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. కామరాజును ఒక మనిషిగా తీర్చిదిద్దడం నీ బాధ్యత. అన్నపూర్ణమ్మ బ్రతుకు, లక్ష్మీ మోహన్ల భవిష్యత్తు నీ చెలు ఉంది నాయన. అది చెప్పండి బాబు గారు, పరాయాల మాట తలనే కూడదు, అనుకున్నాక వదులుకోకూడదు. ఏమన్నా తప్పులు ఉంటే తెచ్చుకోవాలి, చదువుకోవాలి. అంటే ఏళ్ళు పెడుకుని దానికి కారు కొట్టుకుంటారా? అందుకనే కుక్కతో ఒక వంకర వేయమంటాం. 2 రోజులు కప్పెట్టి ముట్టండి పెడితే 3వ రోజు గొడవలా? ఐడియా, వెరీ గుడ్ ఐడియా. ఏంటి బాబు, ఏంటి? నేను చెప్పండి, చేసి చూపిస్తాం. అనపనే అనపనే కాఫీ. ఇడియట్, ఇన్నేళ్ళ నుంచి కాపురం చేస్తుంది, దీనికి కాఫీ ఇచ్చే టైం తెలియదు, కాపురం చేసే టైం తెలియదు. కత్తి కాగితం, కత్తి కాగితం, కత్తి కాగితం. ఏం రాశాడు? నీ భార్య ముఖం చూసి నిన్ను వదిలిపెట్టా, బ్రతికిపోయావు. ఒక్క క్షణం అటు ఇటు అయితే ఈ కత్తి నీ గుండెల్లో దిగి ఉండేది. అనుపునా అనుపునా కాఫీ. ఏమే పతిద్రోహి, ఈ కాఫీలో కూడా విషం కలిపావా? లేకపోతే ఈ కాగితం ఏమిటి, ఈ కత్తి ఏమిటి? కాగితం, కత్తి ఏమిటండి ఇదంతా? ఏమిటా? నీ ప్రియుడు నాకు జారీ చేసిన నోటీసే గుండెల మీద గుచ్చబోయి దిండు మీద గుచ్చాడు. తాగుబోతు వేధవ. ఏమిటండి మేము ఇవాళ ప్రొద్దుటి నుంచే ప్రారంభించారా ఏమిటి? సాధించిన నాటకం. ఎవడు వాడు? నీ మొహం చూసి నన్ను వదిలేసేట. వాడికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. అమ్మ మీద చేయి చేసుకున్నా అంటే మర్యాద తగ్గదు, జాగ్రత్త. ఆరా టికెట్ ఇడియట్. నిన్ను అమెరికాకు పంపించి పెద్ద పొరపాటు చేశాను రా. నీ పితృభక్తి అంతా అక్కడే వదిలేసి వచ్చావు. మళ్ళీ వెళ్ళి తెచ్చుకో. అదొక నిన్ను నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా? సార్ తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. మీ అబ్బాయి గారిని కూడా నేనే తీసుకొచ్చాను సార్. సార్ ఇవాళ నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఆల్ రైట్. అప్పుడప్పుడు మురిగినా నువ్వు కాస్త విశ్వాసం గల కుక్కవే. థ్యాంక్ యూ సార్. రే శంకర్, సమయానికి వచ్చావురా. వీడెవడో నన్ను చంపుతానని చెప్పి ఉత్తరం రాశాడు. సార్ వీడెవరు సార్? మీ ప్రక్క నేనుండగా మీకు డేంజరా? తెలియదురా. నా ఇంట్లోనే నాకు శత్రువులు ఉన్నారు. వాళ్ళతో ఇది కలిసిపోయింది. దీన్ని మీరు అనవసరంగా ఆయాసపట్టమే కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు మీరు కోస్తే మాత్రం లేదని చెప్తారా? నిజమేరా? ఒరే డ్రైవర్, నీ కండబలేవు అనుకున్నాను. మా ఇంటి తిండి తిని బుద్ధి కూడా వికసించిందిరా. అంత మీ తర్వాత పంచి వాడు ఎక్కడున్నా సరే తీసుకురా. ముందు వాడిని కాల్చి పారేస్తా. ఆ తర్వాత దీని సంగతి చెబుతాను. అమ్మా నువ్వు పదమ్మా. మోహన్, ఏమీ లేదు, పదమ్మా. రే శంకర్, సార్ నిజంగానే నువ్వు అన్నట్టు అలసిపోయాను రా. అది కాదురా, కాస్త పెట్రోల్ పడితే కానీ బండి కదిలేటట్లేదురా. రండి సార్, మన ఇంట్లో పెట్రోల్కి ఏం తక్కువ. రండి, మీరు కాస్త కూర్చుని రెస్ట్ తీసుకోండి. అయ్యా ఏం కలపమంటారు? విస్కీయా, బ్రాండియా, రమ్మా, జిన్నా? అన్ని కలిపి కొట్టు. పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కషాయం పడితేనే కానీ హ్యాంగ్ ఓవర్ తగ్గదు. అలాగే సార్, అలాగే సార్. అవును, పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కష్టం పడితే కానీ హ్యాంగ్ ఓవర్. కాక్టైల్ చేస్తానని చెప్పి రూమ్ లాక్ చేస్తావు. ఇడియట్, చూడండి సార్, మీరు జీవితంలో మారటమో సజీవ సమాధి కావడమో ఈ గదిలోనే జరగాలి. ఇది ఆఖరి ఛాన్స్, బాగా ఆలోచించుకోండి. మొహం మంట. సమాధి ఇదిగో బఠానీ మోహన్ బాబు, రండి రండి. దొరికాడు దొరికాడు. ఒరే నక్క, నువ్వు ఇప్పుడు నక్కలేరా? నన్ను మోసం చేసి గదిలో పెట్టి తాళం వేశావు. ఓహో తిప్పుతున్నావు తాళాలు. నీ దగ్గర ఇంత తాళాలు ఉన్నారా? నా దగ్గర పెద్ద పెద్ద తాళాలు, ఎలుపెట్టి తాళాలు, బీరువా తాళాలు, గాడి తాళాలు ఉన్నారా? నేను తిప్పుతాను నా తిప్పు. నాన్నగారిని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే జైల్లో ఉన్న మనుషులు లేడు. ఈ కటకటాలేవి ఇక్కడ నుంచి చూస్తుంటే మీరే జైల్లో ఉన్నట్టున్నారు. సారీ డాడీ, నో యూస్. నువ్వు నాకు మొదటి నుంచి శత్రువేరా? రేపు ఎక్కడ తెచ్చారా? వచ్చి అనుకునే అనుకునే తాళం తీసుకొచ్చి ఎందుకంటే ఆవిడ కడ తాళాలు అడిగి ఆవిడ మెండ అయితే తాళి బొట్టు కట్టావు గాని ఓ ఒత్తడిగా ఒక్కరాడైనా తాళాలు గుర్తి ఇచ్చావా నాయనా? ఏమే చిలక, నువ్వేమవుతావే?
ఇంతకాలం ఏ కొమ్మ మీద ఉన్నావే? చిచే మాట్లాడకుండా పడండివయ్యా. నాన్నగారు మీకు ఇంట్లోనే జైలు వేసేసామని బాధపడుతున్నారా? భలేవాడివైనవు. శ్రీకృష్ణుడను పేర చన్నార ధరణిపై జలజాక్షుడే చోట జననమందే. అటువంటి పావనమైనటువంటి ఈ చెరసాల్లో ఉండడానికి మీ తండ్రి గారు ఎందుకు చింతిస్తారు తండ్రి? కత్తి కట్టి నన్ను సాధించాలనుకుంటున్నారు కదా మీరు. పైగా పద్యాలు చదువుతారా? నాకు ఐడియాస్ ఉన్నాయిరా, ఉన్నాయిరా నాకు ఐడియాస్. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూడండి. కామరాజు అంటే ఏమనుకున్నారా? నాతో వేళాకోడాలంటారా? చూపెడతా నా ఇన్ఫ్లుయెన్స్ ఏటో ఇప్పుడు చూపెడతా. హలో ఇన్స్పెక్టర్ గారు, నేనండి కామరాజు మాట్లాడడం. మా పిల్లలు నన్ను ఇంట్లోనే జైల్లో పెట్టేశారండి. మీరు వెంటనే వచ్చి నన్ను కాపాడాలి. నో, ఇవన్నీ మీ కుటుంబ విషయాలు. ఇందులో మేము జోక్యం కల్పించుకోకూడదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అయ్యో వాళ్ళని చంపాలని చూస్తున్నారండి. ఎందుకంటే అబద్ధం పడతారు? వాడు జస్ట్ మిమ్మల్ని మీ రూమ్ లో పెట్టి తాళం వేశారు అంతే కదా. సార్ నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను మీ డ్రైవర్ శంకర్నే. ఒరే ఇడియట్, నువ్వట్రా? రే శంకర్, పెద్ద పుస్తకాలని ఆటలు. సార్ ఎందుకు సార్ అలా అరిచేతి గింజుకుంటారో రండి చెప్తాను. మీ టెలిఫోన్ కట్ చేశాం. మీకు బయట ప్రపంచానికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. నేను కాల్చి పారేస్తాను. ఊరుకోండి సార్, కాలిస్తే మీ మీద మర్డర్ కేసు వస్తుంది. వస్తే వచ్చిందిరా, నిన్ను కాల్చి పారేసిన నిజమైన జైలు పోతాను. సార్ నా భయం సార్, నా భయం సార్, కాల్చకండి సార్. ఆ మాత్రం జాగ్రత్త పడవాలి సార్, అవన్నీ డమ్మీలు. రే నువ్వు నా కొడుకు కదరా, ఆకర్ష శత్రువురా. ఒరే శంకర్, ఏనాడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే నాకు శని పట్టుకుందిరా. రే నాకు తెలియక అడుగుతాను, ఈ కావాలంటే ఎవరనుకుంటున్నారా మీరు? నేను ఆల్ ఇండియా సన్మార్గ సంఘంలో సభ్యునిరా. ఈ ఊరు స్త్రీ సేవా సంఘానికి గౌరవాధ్యక్షునిరా. సంవత్సరానికి 10,000 రూపాయలు విరాళం ఇస్తానురా. అటువంటి నన్ను ఇంత పెద్ద మనిషిని జైల్లో పెట్టి అలగబెట్టారట్రా మీరు. ఎందుకు సార్ ఊరికి అరుస్తారు? మీ అరుపులు ఆ పిచ్చి ఆసుపత్రులు వస్తారు, మిమ్మల్ని కాస్త లారీలేస్తారు. అనుకుని వీళ్ళు నన్ను అలలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావటే? ఇదేనా నీ పతిభక్తి? ఇదేనా నీ పతివత్యం? చెవుకొచ్చిన మేక ఏదా కూతురు పడదా? ఇదిగో లారీ ఆడితే చాలా ఊరుకుంటాడు గాని మన తప్పదా ఆకలి అవుతోంది. అవునులే, ఈ పెద్ద మనిషిని జైలు పెడిసరికి ఆగలేదు. మరి రావాయమ్మ ఉన్నవా టిఫిన్ చేద్దాం. పెసరా ఇడ్లీ పూరి. ఎక్కడికి వచ్చారా? నేను బయటకు వచ్చానంటే ఒక్కొక్కరు చంపేస్తాను. మాట్లాడేదా? తలుపులు పళ్ళు చంపేస్తా. గౌరీ, అయ్యగారు ఏం చేస్తున్నారో ఒకసారి చూసినాము. 32,70,000, 32,80,000, 32,90,000, 33 లక్షలు. ఏ మాటగా మాటే. ఈ వెధవలు డబ్బు జోలికి మాత్రం వచ్చినట్లేదు. ఎంత దగ్గర 33 లక్షలు. 33,10,000, 33,20,000, 33,30,000. మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయారు. నాకు కూడా కూల్ డ్రింక్ ఇవ్వండి రా. అదేం కుదరదు, మేము తాగుతూ ఉంటాం, మీరు చూసి ఆనందించారు. కొన్ని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి రా. గ్లాస్ మంచినీళ్ళు అంత తేలిక వచ్చినాయా? నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే 2 గ్లాసులు కన్నీరు కాస్తారా? కారుస్తాడు, తప్పుతుందా మరి? ఎంతమంది కళ్ళంటే నెట్టించాడు మహానుభావుడు. జైల్లో సి క్లాస్ ఖైదీలకు కూడా గదుల్లో ముంతలతో మంచినీళ్లు పెడతారు. ఇది అన్యాయం, చట్ట విరుద్ధం రా. చట్ట విరుద్ధం అంటారంటే అయ్యో పాపం, ఇదిగో తీసుకో.
పిడతగట్టుకుపోతుంది. నేను చచ్చిపోతానే. నా మాంగళ్యం కాపాడుతండ్రి. బాధపడకండి అమ్మగారు. అయ్యగారు గుణ కుదరాలనేగా మేమేం చేసినా. నాకేం వద్దమ్మా. ఆయన అలా గొంతెడిపోయి అలో లక్ష్మణ అరుస్తుంటే నా కడుపు నింపుకోమంటావా? ఏంటమ్మా అది? మీరు ఇట్ట మధ్యం జారిపోతా ఉంటే. మోహన్ బాబు, కోడిపల్లి ఎలా ఉంది? బ్రహ్మాండంగా లేదు? అందులో బఠానీ ఉందనా? నువ్వు నాకే చెప్పమాయో. ముద్దపప్పు గోంగూర కూడా రుచి ఏది రావు. అందులో ఆశ్చర్యం ఉంది. ముద్దపప్పు ఆంధ్రమాత, గోంగూర ఆంధ్ర సోదరి. శంకర్, పాప నాన్నగారికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కదండి. మీరు అలా మెక్కుతుంటే నా కడుపు మండిపోతుందిరా. ఎవడు బాబు గారు సొత్తం తింటున్నారా? నాకు పెట్టకుండా తింటే మీకు అరగదు. రే బాబులు గ్లాసులు మంచినీళ్ళు ఏంటిరా? 25 రూపాయలు ఇస్తాను. పట్టెడు అన్నం పెట్టండి రా, 1 రూపాయలు ఇస్తాను. రే బిజినెస్ చేసుకొని బాగుపడండి రా. ఈ అవకాశాన్ని దాన విడుచుకోవద్దురా. నన్ను ఎండగట్టద్దురా. తిట్టడానికి కూడా నోరు రావటం లేదు. నేను చెప్పలే, అయ్యగారు నోరు చల్లగా పడిపోతుంది. ఈ ముఖం ఒక పూట ఉపవాసం చేస్తే ఒంటికి మంచిదేలే. ఒక పూట 2 పూటలు. అదేంటి సార్, మీకు కావాల్సిన డబ్బే కదా, పెళ్ళం ఎందుకు పెట్టలేందుకు? ఆ ఇన్నిపెట్లో నోట్లు లేవు, అవి పూటకు కట్ట చొప్పున మేకనగర వెళ్ళి ఆకలి తెచ్చుకోండి. ఇక మోహన్ బాబు, మనకేదో అర్జెంట్ పని ఉంటుందా, వెళ్దామా? పట్టండి. రోగికి అపత్యం పనికిరాదు. అందుకని ఇల్లు మొత్తం వెతికిన ఒక్క మీద కూడా దొరకకూడదు. ఏమన్నా మిగిలితే మూట కట్టి ఒక్కకి అంతే. వస్తా. శంకర్, సార్, అమ్మమ్మమ్మమ్మ బలవరండి మీరు. ఎలాగోలా సర్దుకోండి. రేపు పొద్దున టిఫిన్ టైం కలుసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. చిట్టి మొహం మంట. ఈ ఐడియా కూడా పనిచేయలేదు. నరుడా మామరుడా, అహం ధనం నీ ఆకలి మంటలు తీరచగలవా? అడిగి చూడరా. పెట్టెడు రూకలు ఆకలి వేళ పట్టెడు మెతుకులు కావురా. బొత్తులు బొత్తులు నోట్ల కన్నా చిత్తు కాగితం చెత్త మేలురా. నరుడా కూళ్ళ కలర్తా ఉండాలి ఒక్కొక్కళ్ళు పట్టమే తీరచగలవా? అడిగి చూడరా. మనలో మాట ఇందాక గ్లాస్ మంచినీళ్ళు 25 రూపాయలు ఇస్తాను కదా. నీ బుద్ధి కొనిచ్చావు కదా. నువ్వెక్కడ దొరికావే నాకు? రేపు దేవుడికి కూడా లంచం ఇస్తావా? నేను అసలు మన దగ్గర పనికిరావు, నగరకుండా పడి ఉంటా. డబ్బుకు లొంగేవాడు ఒక్కడు కనపడలేదు. అనుకోని ఏమిటండి? ఈ నిరాహార దీక్షతో నేను అమర్జీవిని అయిపోతాను. రామరామ, అదేం పాడు మాటలు. లాభం లేదు. తెల్లారేటప్పటికీ దేహాన్ని సాధన చేయాల్సిందే. చూడు, నేను నిజంగా బతకాలనుంటే నన్ను జైల్లో నుంచి విముక్తునిచ్చి. అది మాత్రం నా వల్ల కాదండి. కొన్ని ఒక చిన్న పని చేస్తావా? నేనేం బ్రాందీ ఆడడం లేదు, విస్కీ ఆడడం లేదు. కొంచెం అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం కూర, కొంచెం చారు, కొంచెం పెరుగు. అయ్యో పాపిష్టి దాన్ని. వంటింటికి కూడా తాళం వేశారండి. ఒక్క మెతుకు కూడా లేకుండా గిన్నెలన్నీ కడిగేశారు. ఏం చేయండి చెప్పండి. మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. పోనీ ఒక్క అరటిపండు, గ్లాసుడు నీళ్లు. ఉండండి. ధర్మపత్ని అంటే ధర్మపత్ని. చూడు ఏమండి? ఏమిటమ్మా ఈ పని? ఇలా అయితే మేము మాత్రం ఏం చేయగలం? మేము వెళ్ళిపోతాం. అమ్మా, ఇలా అయితే నిన్ను కూడా ఇంకో గదిలో తాళం వేయాల్సి వస్తుంది. మోహన్ బాబు, అమ్మగారు లోపల తీసుకెళ్ళి. అమ్మా, సార్, మీకు దాహముగానున్నదా లేక ఆంకలిగా ఉన్నదా?
ఏ నన్ను చూస్తే మీకు కూడా ఎగతాళిగా ఉందా? మండే కడుపుకి ఇంత మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ డబ్బు నీ బిడ్డను నా రక్తంతో పెంచి ఆ దారి నేను చూసుకుంటాను. నీ మాటలు నమ్మి నువ్వే సర్వస్వం అనుకున్న వాళ్ళని ఏం చేశావో బాగా జ్ఞాపకానికి తెచ్చు. నీకు లక్షల కట్నం ఇచ్చి నిన్ను పెళ్లాడిన అన్నపూర్ణమ్మను ఎలా చూసుకుంటున్నావో ఆలోచించు. ఆ పాపే ఎప్పుడైనా నీ కళ్ళు తెరుస్తుంది. పో. అవును సార్, డబ్బున్న పేదవాడిని నేను, మనసున్న భాగ్యశాలివి నువ్వు. ఇప్పుడే కళ్ళు తెరిచాను. కడుపు కాలితే కాని కళ్ళు కనపడవు. గుడ్ మార్నింగ్ డాడీ. ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉందో కనపట్లా. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడరేమండి? అయ్యో, నోరు కూడా పడిపోయింది. అదే అదేంటి సార్, ఈ నోట్ల గట్ల అట్లా ఇసిరి పారేశారు? ఈ డబ్బు వల్ల ఏం లాభం లేదని తేలిపోయిందా? నాన్నగారికి బుద్ధి వచ్చినట్టుంది. ఎవడు నమ్మొచ్చాడు? మంచి బుద్ధో దారి గుంట్లో కుక్క బుద్ధో. అయితే వినండి, మీరు ఎవరెవరికి అన్యాయం చేశారో వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తారా? తలుపు తీసిన తర్వాత మాట తప్పవు కదా. ఈ రోజు నుంచి అమ్మగారిని గౌరవిస్తారా? బజారీ ముండల మన ఇంటి మీద తీసుకొస్తారా? మన లక్ష్మీ మోహన్ల వివాహానికి అంగీకరిస్తారా? అన్న, శంకర్ ఎవరో తెలుసా? కాదు. ఇదిగా నీకు శాంతన అమ్మాయి తెలుసా? చిన్నప్పుడు ఆ అమాయకురాన్ని నమ్మించి గర్భవతం చేసి ఆత్మహత్య కంటే గచ్చటం లేకుండా చేశారే, ఆమె చనిపోతూ విడిచి వెళ్ళిన బిడ్డ ఈ పెద్ద కొడుకు. వెళ్ళి నిమ్మరసం లేవండి బాబా. ఏమండి ఏమండి బాబు, మిమ్మల్ని అలా హింస పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్నగారు, క్షమించండి. లేదు బాబు, ఇంతకాలం నిన్ను అనాథగా వదిలేసినందుకు నువ్వే నన్ను క్షమించాలి బాబు. అనుకునే మనం జీవితంలో టైర్ అయిపోయాం. ఈ రోజు నుంచి రిటైర్ అయిపోతున్నాం. ఇగో తడా. నాకు మాత్రం ఎందుకండి? ఇదంతా మన పెద్ద కొడుకు పెద్ద కోడలు చలవ. గౌరీ ఏది? గౌరీ, మీద నీ బఠానీ బుద్ధి బానిచ్చావు కదా. నీ కోసమే ఊరంతా తిరగలా చేస్తుంటే అదో చెప్పకుండా వచ్చావే. నాకేంటి పని? ఆహా, అలాగే. సరే, నీ పని లేదు, నాతో కూడా నీకు పని ఉందా? వద్దు బాబు వద్దు. లారీ అంటే లారీ అనుకుంటా గాని నీ వెనక ఎంత గౌరవం నాకే తెలుసు. నువ్వు పెద్దంటుడు బాబు. ఎవరు చెప్తానే పెద్ద తింటూనే? నేనే వాళ్ళు డబ్బు కావాలనుకున్నా, వాళ్ళు ఆస్తి కావాలనుకున్నాను. ఆ ఇల్లు బాగు చేయాలి అనుకున్నాను, బాగు చేశాను. నేను ఎవరినో నిరూపించుకోవాలనుకున్నా, నిరూపించుకున్నాను. అంతే. నేను అప్పుడు నీలారినే, ఇప్పుడు నీలారినే. అదేం కుదిరే పని కాదులే. ఎందుకు కుదరలే గాని నువ్వు కుదురుకుంటావు. ఊరుకోండు. ఎవరు అనుకున్నారు మీరు?
ఏమిటిదంతా నా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఈ చెట్ల కింద చేవల కింద రొమాన్స్ ఏమిటి పైగా పబ్లిక్ ట్యూషన్స్ అలాగే అక్కడ ధర్మారావు గారు మీకోసం కాచుకున్నారు పదండి నాయన బఠానీ గిట్టండి రా అవును పెదనాన్నగారు ఇలా అయిపోయావు చెల్లెలు పెళ్లి చూద్దామని ఈ సంతోష సమయంలో ఏడవకూడదు. ఈ శుభ సమయం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు రామరాజు. ఇగో బావగారు మా వాడిని ఏదో కష్టపడి పెంచి పెద్దవాడిని చేశానని చెప్పి హ్యాండ్ చేస్తున్నారేమో కానీ వాడికి మీ మీద భక్తి కంటే నా మీద శ్రద్ధ ఎక్కువ. ఆ మాట నిజమే అన్నయ్య, లేకపోతే ఈయన గారు ఇంత త్వరగా బాగుపడేవారు కాదు. ఇంటికి పెద్ద కొడుకు ఆ మాత్రం నా చేయడం ఏం పట్టానే అవును పెద్ద కొడుకు